బనకచెర్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇవాళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సంచలనంగా మారినాయి. సంచలనం అని ఎందుకు అంటున్నామంటే, రెండు రాష్ట్రాల సీఎంలు ఎవరి వర్షన్ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎట్టి పరిస్థితిలో మేము కట్టనీయము అనేలాగా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తే, వృధా జలాలను వాడుకుంటే వచ్చే తప్పేముంది, దీనివల్ల ఎవ్వరి హక్కులకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా కట్టి తీరుతాం బనకచెర్లని అన్నలాగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారేమో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు సాగునీటికి తాగునీటికి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నీళ్ళని ఇవ్వడం అనేటువంటిది మా బాధ్యత, మేము నిటారుగా నిలబడి ఎంత దాకైనా సరే కొట్లాడతాం, దాని విషయంలో ఎట్లాంటి కాంప్రమైజ్ కాము అన్నలాగా మన సీఎం గారు చెప్తున్నారు. ఇంకొక దిక్కు అవతల వైపేమో ఖచ్చితంగా బనకచెర్ల కట్టే తీరుతాము అనేలాగా అక్కడి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. రానున్న రోజులలో తేలుతుంది ఎవరు నిటారుగా వాళ్ళ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం నిలబడబోతున్నారు, ఎవరి మాట చెల్లుబాటు కాబోతుంది, ఎవరి ప్రజల కోసం ఎవరు గట్టిగా నిలబడబోతున్నారు అనేది కాలమే చెప్పి తీరుతుంది.